సాంగత్యమునకు స్వాగతము. పరమేశ్వరుడు సుందరుని భూలోకమున జన్మించమని శపించగా వచ్చిన తరువాయి భాగము. శ్రీ అగస్త్యుడు ఋషుల యొక్క సంవాదము. ఋషులు ఈ విధముగా శ్రీ అగస్త్యుని అడిగెను. పరమేశ్వరుడు భూమండలంలో తనకి మిక్కిలి ప్రియమైన ఉత్తర ప్రాంతపు హిమాలయాది స్థానములు ఉండగా సుందరుని దక్షిణ ప్రాంతమున జన్మింపుము అనడానికి కారణము ఏమిటి అని అడగగా శ్రీ అగస్త్యుడు, ఓ మహానుభావులారా, భక్తాగ్రేసుడైన వ్యాఘ్రపాదముని మహేశుని స్థాపించి సేవించుకున్నది అగుటు చేత దక్షిణ దిక్కు పవిత్రము, ప్రఖ్యాతము, నిరుపమానమైనది. దశ దిశలందు ఇది విశిష్టమైనది. మీరు మిక్కిలి పుండరీకపురము అని ఖ్యాతిగాంచిన శ్రీ చిదంబర క్షేత్రము అక్కడే ఉంది. అందువలన సుందరుని జన్మకు శివుడు దక్షిణాపదమును నిర్దేశించాడని సమాధానమిచ్చెను. అంతటా ఈశ్వరాజ్ఞకు విచారిస్తున్న సుందరుడు అమోఘమైన ఆ శంకరవాక్ ప్రభావం చేత ఆ క్షణమే కైలాసం నుండి భూమిపై పుణ్యరాశి క్షీణించగానే జీవుడు స్వర్గం నుంచి విసిరివేయబడినట్లు పడ్డాడు. ఓ మునిశ్రేష్ఠులారా, వీణులు విందు కలిగించు సుందరుని యొక్క జన్మాది విశేషములు మీకు విపులంగా వివరిస్తాను, వినండి. దక్షిణ పదంలోని జంబూపురం అని పేరుగాంచిన నగరం ఉంది. అక్కడకు సమీపంలోనే పినాకినీ నది దక్షిణ తీరమున పరమేశ్వరుని యొక్క ప్రథమ ప్రాదుర్భావమైన ఆదిలింగము అరుణాచలముంది. ఈ గిరి సన్నిధి చేతనే పరిసర క్షేత్రములకు పవిత్రము చేకూరినది. ఇది వేదమంత్రముల చేత అగ్నిరూపమైన అరుణగిరి ప్రాశస్త్యం తెలుస్తుంది. ఇటువంటి ప్రాంతంలో బ్రాహ్మణులతో కిటకిటలాడుతున్న ఆ జంబూపురంలోని జటిలుడు అనే విప్రపుంగవుడు ఉండేవాడు. అతడు ఆర్షవేదములు, శైవవేదములైన ఆగమముల, అష్టాదశ పురాణముల సారమును గ్రహించాడు. యజ్ఞ యాగాది క్రతువులను నిర్వర్తించాడు. శివునికి మిక్కిలి ప్రీతి కలిగించు శివభక్తుల యొక్క సేవను వారికి అన్న, వస్త్ర, ధనాది దానముల ద్వారా చేసుకుంటూ నిరాశి అయి పరమేశ్వరుని యొక్క శుభదృష్టిని చూరగొన్నాడు. జ్ఞానవతి అనే పేరుగల పతివ్రత అతని సతి, ధర్మ నిర్వర్తనమున సఖి. ఈయన సంకల్పము ఆమె యందు క్రియారూపం అవుతుంది. ఇలా వారిద్దరూ త్వమేవాహం అన్నట్లుగా మమేకమై వేద మార్గమును, శైవధర్మమును, ఆశజీవనమును మహదానందముగా ఆచరిస్తూ ఉండేవారు. వీరి పవిత్రవర్తనము ఆ పురజనులందరకు ఆదర్శప్రాయమైనది. ఇలా తమ భక్తిపూర్వక సేవల చేత ఆది దంపతులను సంతోషపరచగా పరమేశ్వరునకు వీరి పట్ల మనసు నిండగా జ్ఞానవతి గర్భం పండింది. భర్త ఆమెకు గర్భ సంస్కారాది ముచ్చటలు ఆచరింపగా కోణములు తీరినట్లు మెరుగుపెట్టిన మణివలే ఆమె లావణ్యం శోభించినది. 10వ మాసంలోని శుభలగ్నంలోని గ్రహ సంచారాధికము అంతా మహనీయ పరికల్పనంతో కూడి ఉండగా తూర్పు దిశ పూర్ణచంద్రుని వలె ఆమె మగ శిశువుని ప్రసవించింది. జటిలుడు ఆనందతుందిలుడు అయ్యాడు. బిడ్డకు జాతకర్మాదులు నిర్వహించాడు. భూసురులకు బ్రాహ్మణులకు గో, హిరణ్య ధనాదులను విరివిగా దానం చేశాడు. 12వ నాడు మంత్రపూతములకు బారసాల మొదలైన కర్మలను సభార్యుడే కావించి ఆ నలుసుకు తన తండ్రి పేరైన కమలాలయనాథుడు అని నామకరణం చేశాడు. దినమునకు ఒక కల చొప్పున వృద్ధి చెందే చంద్రుని వలె ఉన్న ఆ బంగారు తండ్రి సౌందర్య తేజో విశేషమునకు మోహితులైనటువంటి పురజనులందరూ ప్రేమ మీర అతనిని సుందరుడు అని పిలువసాగాడు. క్రమంగా అతనికి ఆ పేరే స్థిరమైంది. అటువంటి సుందరునికి చూడాకర్మ పుట్టు వెంట్రుకలు చేసినప్పటి నుంచి పూర్వజన్మ వాసనా విశేషం చేత దేవతలకు అయిన దుర్లభమైన అపూర్వ శివభక్తి అలవోకగా అలవడింది. సత్యం శివం సుందరం అన్నది వేదమాత. అటువంటి శివం సుందరుని యందు సత్యమైనది. శివభక్తి సిద్ధించిన వానికి లౌకిక విద్యాభ్యాసము లాంఛనప్రాయమే కదా. గురువు ఒకసారి బోధించగానే అతడి లిపిభేదమును గుర్తించగలిగాడు. వీధి బడుల్లో ఆచార్యుల వలన కళలన్నీ సులువుగా అతనిలో ఆవిర్భవించాయి. సుందరుడు ఒకనాడు సమవయస్కులైన బాలులతో వీధిలో ఆడుకొనుచుండగా మట్టిలో మాణిక్యం వలె ప్రకాశిస్తున్న అతనిని ఆ దేశపు రాజు అయిన చోళనరసింహుడు చూసి మోహితుడయ్యాడు. అనపత్యుడైన ఆ మహారాజు బిడ్డలు లేని లోటు వలన ఇతనిని చూసి ఆ బిడ్డలు లేని లోటు తీరగలదు అనుకుని అతనిని తన వాహనం చెంతకు పిలిపించుకొని పల్లకిలో ఉంచి తన సౌధమునకు గునిపోయాడు. అతని తండ్రి జటిలుని అనుమతితో నరసింహుడు సుందరుని కడు మించిన తమకంతో అల్లారు ముద్దుగా పెంచసాగాడు.
బ్రాహ్మణ జన్మచే మహాయోగము, రాజపోషణ చేత మహాభోగము సంక్రమించిన ఇతని అదృష్టమునకు సాటి ఎవరు? యుక్త వయసు వచ్చిన సుందరుని తండ్రి జటిలుడు తన చెంతకు తెచ్చుకుని నరసింహరాజు సమర్పించిన ధనరాశితో ఉపనయనం చేశాడు. గాయత్రి మంత్రోపదేశము, బ్రహ్మోపదేశము అతనికి సిద్ధింప సుందరుని లావణ్యమునకు బ్రహ్మతేజము జోడయ్యింది. తర్వాత వేదాంగములను ఆగమశాస్త్రములను క్రమంగా నేర్చాడు. ఈ శిక్షణ రాజ్య పర్యవేక్షణలో జరిగి కావలసిన వ్యయప్రయాసలన్నీ అతడే వహించాడు. ఆయా దేశకులందరినీ నృసింహప్రభువు భూరి దక్షిణలతో సత్కరించి సంతోషపరిచాడు. తర్వాత సుందరునిపై ముద్దు ముప్పిరి కొనగా అతనిని తనకు వారసునిగా ప్రకటించి యువరాజును చేస్తారు అని పట్టుపట్టగా అది బ్రాహ్మణ విధి కాదు అని జటిలుడు అతనికి నచ్చజెప్పాడు. అయినా విద్వాంసుల చేత ఆదరింపబడిన సుందరుడు యువరాజుగానే శోభించాడు. అంతటా శ్రీ నూతనపురంలోని షడంగవిత్ అనే విప్రవర్యుడు సుందరుడుగా ఖ్యాతిగాంచిన కమలాలయ నాదశర్మకు తన కూతురుని ఇచ్చుటకు సంకల్పించి సభార్యుడై అతనిని చూచి ముదముతో ఆమోదించాడు. అతడు తన పుత్రికకు అన్ని విధాలా తగిన వరుడు అని భావించి నీ కుమారునకు కన్యను ఇస్తాను, పత్రికను పంపవలసినదిగా అని కబురు పంపగా జటిలుడు అంగీకారంను సూచించి జాబును పంపించాడు. వైశాఖ మాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రము వివాహమునకు ముహూర్తంగా నిశ్చయింపబడినది. వివాహమును వధూవరుల ఆప్తబంధువర్గము విస్తారమైనది. సాక్షాత్ ఆ దేశ ప్రభువు నరసింహవర్మయే చతురంగ బలంతో సుందరిని వివాహ మహోత్సవమును చూచుటకు హర్షోత్కర్షంగా వేంచేయగా ఇక ఇతరుల మాట ఎందుకు? వివాహమునకు ముందు పితృపూజ, గోదానము, ఇతర వ్రతములను విధిగా నిర్వర్తించి సుందరుడు చూడటానికి వచ్చిన జనులు కూడా ఆనందాతిరేకముతో వీణా, వేణు, మృదంగాది వాద్య మృదురవనమును విస్తరించారు. సుందరుడు అతి మనోహరముగా అలంకరించబడిన రాజవాహనమును అధిష్ఠించి మంగళాశాసనములను అంగీకరిస్తూ సమవయస్కులైన వయస్కులతో కూడి వధూగృహమునకు చేరుకున్నాడు. అత్తమామలు అతనికి ఎదిరేగి ప్రీతిపూర్వకంగా ఆహ్వానించారు. గృహములోకి అతనిని తేడుకొని పోయి సముచిత ఉపచారాలు గావించి యథాశక్తి అలంకరించగా అతడు రత్నస్తగత సన్నభూషణ భూషితుడై దిగినీకృత తేజో విరాజమానుడై వివాహ వేదికను చేరాడు. నవరత్నాలంకృతమైన రమ్యమైన ఆసనమును అలంకరించాడు. వధూమణి సముచిత భూషణభూషయే ముందు మంగళగీతములను ఆలపిస్తూ ఏతించుచున్న సఖీ జనముతో కూడి వెన్నెల వెలుగురేఖలను గండదీపములతో దిక్కులను ప్రజ్వలింపచేయుచు సమస్త కాంతివంతమై ఉండగా అక్కడ ప్రాంగణం అంతటిని అలౌకిక పారవస్యం చేస్తూ ఉండగా ఇంద్రసభ సుధర్మ భూమిపైకి దిగివచ్చిన అని అనిపించుచున్నది. అటువంటి ఆ సభ మధ్యలో వేదికపైన సుందరుడు సకలాభరణ రత్న ప్రభాసుందరుడై వధూమణితో లక్ష్మీ సహితుడైన నారాయణుని వలె ప్రకాశించాడు. యథావిధి ఈ కలాపమంతా సక్రమంగా నిర్వహించి ఈ విధంగా వధూవరణముకై వరుని పంపుటకు ముందు నిర్వహించదగిన కర్మలన్నీయు సజ్జనుల చేత శాస్త్రయుక్తంగా నిర్వహించబడినవి. అంతా మామగారు అతని పాదములను పాలతో కడిగి మంత్రపూర్వకంగా అల్లునికి మధుపర్కం సమర్పించాడు. విద్య, వయసు, రూపము, ధనము, వంశము మొదలైన విశేషముల్లో సుందరునికి సాటి ఈ భూమిపైన కనిపించడు అని అక్కడి విప్రులు, ఇతర ప్రముఖులందరూ అమూల్యమైన ఆశీర్వాదములను అతనికి అభినందనలను ఇచ్చారు. సుందర వృద్ధుల సంవాదము. శ్రీ అగస్త్యుడు సుందరుని యొక్క నూతనపుర వివాహం ఘట్టం గురించి ఇలాగా చెప్పసాగాను. ఈ విధముగా సుందరుని వివాహ సంకల్పము చేయబడగా ఆ సభా మధ్యలో మబ్బుల మధ్యలో మెరుపు వలె ఒక పండు ముసలి కనిపించాడు. చేతిలో సర్పం వలె మెలికలు తిరిగిన ఊతకర్ర, తడబడే అడుగులు, జరాభారంతో నెరిసిన దట్టమైన కనుబొమ్మల కనురెప్పల వెంట్రుకలు, బంగారు కుండలముల బరువు చేత సాగిన చెవుకుట్లు, గాలికి కదులుతున్న సిక, శరీర కాంతిలో కలిసిపోయిన శ్వేతభస్మము, దట్టంగా చిక్కులు పడిన రుద్రాక్ష మాలికలు, ఉబికి తేలి కల్పలత వలె అల్లుకున్నట్లు కనిపించే మెడ నరములు, నడుము వంగి ఉన్న ఎత్తుగా కనిపించే విగ్రహము, ముఖముపైన స్పష్టంగా కనిపించే అలసట, సంసార భారము చేతనేమో అటువంటి శతవృద్ధుని చూసి సభ అంతటా అది ఇది అని చెప్పలేని కలవరము. కొందరు అప్రయత్నముగానే అతని పాదములపై పడ్డారు. కొందరు ముప్పిరిగొన్న భక్తితో
ఆప్యాయతలతో అతనికి చేయూతనిచ్చారు. ఇతరులు దిగ్భ్రమతో అతనిని చూస్తూ ఉండగా వధువు తండ్రి షడంగవిత్ అతనికి సముచిత ఆసనమును ఏర్పరిచాడు. అతనిని చూసిన పిల్లలలో ఏదో తెలియని సంబరము, ఉత్సవము, గిలిగింత అతనిని ముట్టడించి కేరింతలాడసాగారు. అతనిని తాకుటకు వారికి ఆపలేని ఉబలాటం పాపం. సనాతన ధర్మము చిక్కుబడి రూపుదాల్చిన అన్నట్లు ఉన్న అతడు శివుడో లేదా నంది వంటి శైవుడో అయి ఉండునని సుందరుడు భావించాడు. మొత్తం మీద సర్వాత్మన అతడు పరమ పూజనీయుడు అని నిశ్చయించారు. భద్రపీఠము పైన టీవీగా ఆసీనుడై ఉన్న అతనిని చూసి సుందరుని తండ్రి జటిలుడు వినయ విధేయతలు ఉట్టిపడగా, అయ్యా, తమరెవరు? తమ నామధేయం ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చారు? తమ దర్శన మాత్రము చేతనే మమ్ము కృతార్థులను చేశారు. మా తపములు ఫలించాయి అని కుశలం అడిగాడు. వృద్ధుడు తన చేతివేళ్లను ఆడిస్తూ, మా నివాసము కమలానగరము. నేను నిన్ను ఎరుగను. నీవు మాత్రము నన్ను అప్పుడప్పుడు చూసే ఉంటావు. ఈ విషయం అలా ఉండనివ్వు. ఇక్కడ మీరందరూ గుమిగూడిన ఈ సందర్భం ఏమిటి? స్త్రీ బాలురందరూ చేరుటియే కాక మంగళవాద్య గీతములు శుభశ్రవంగా వినబడుచున్నవి. ఎందుకో తెలుసుకోవచ్చునా అని అడిగాడు. అంతటా జటిలుడు కమలాలయనాథుడు అనే పేరు గలవాడు, జనుల చేత సుందరుడు అని పిలువబడువాడు, సర్వశాస్త్ర పారంగతుడు అగు ఇతడు నా తపఫలంగా కుమారుడై జన్మించాడు. ప్రస్తుతము ఇతనికి వివాహం జరుపుచున్నాము. తమ అమోఘ ఆశీర్వచన పౌష్కల్యముతో ఈ క్రతువు నిరవధ్యముగా నెరవేరుగాక అని జటిలుడు చెప్పగా విన్న వృద్ధుడు తడబడుతూ మాటల మధ్య కొన్ని వర్ణములు జారిపోచుండగా పిడుగుల వంటి మాటలను పలికాడు. ఇక్కడ సమావేశమైన మహాజనులందరూ నేను చెప్పదలుచుకున్న ఈ మాటలు విందురుగాక. ఈ సుందరుడు నాకు దాసుడు. మూర్ఖుడైన ఇతను నన్ను భ్రమింపచేసి బలవంతంగా ఈ జటిలునకు పుత్రుడై వృద్ధుడునైన నన్ను లెక్క చేయక ఇప్పుడు తగుదునమ్మా అని పెళ్లికి తయారయ్యొచ్చి కూర్చుండుట ఇతనికి ముచ్చుతనమునకు మచ్చుతునక మా ఇద్దరికీ ఇక్కడ ఒక వ్యవహారం ఉంది. అది తేలిన తర్వాతే ఈ వివాహం సాగుట. సంపద విషయంలో కుబేరుడు కూడా నాకు సాటిరాడు. దిగంతములలో కోట్ల కొలది నా దాసులు మదనుగ్రహ దత్త సంపత్ సామగ్రిని భోగిస్తున్నారు. వీడు కూడా వారిలో ఒకడు. ఓరి సేవకుడా, సుందరుడా, నన్ను ఏమార్చి ఇతని ఇంటికి ఎలా వచ్చావురా? రమ్ము, ఇక్కడ నిండి ముందు బయటపడతాం. నీకు కావలసింది ఇచ్చుటకు నేను ఉన్నానుగా, నాయనా రారా అని పిలిచెను. ఇలా వృద్ధుడు పలుకగా సుందరుడు అతని వంక పరిహాసముగా నవ్వుతూ ఒకంత విలాసం ఉట్టిపడినట్లుగా, నా వల్ల కాగల కార్యములుంటే చెప్పండి, చేసి పెడతాను అన్నాడు. దానికి వృద్ధుడు బిగ్గరగా, ఓ జనులారా, చక్కగా ఆలకించండి. ఈ సుందరుడు నాకు దాసుడండోయ్. దానికి ప్రమాణం నా దగ్గర గల దాస్యపత్రమే. వీడి తాత స్వయంగా వ్రాసి నాకు ఇచ్చినది అన్నాడు. సభ స్తంభించింది. సభాసదులు దిగ్భ్రాంతులైనారు. ఏమోనని అందరూ ఉత్కంఠతో చూడసాగారు. అంత కుపితుడైన సుందరుడు తిరస్కారంతో తీక్ష్ణంగా, లోకములో బ్రాహ్మణ దాస్యం ఎక్కడైనా ఉన్నదా? నీవు మతిమాలిన పిచ్చివాని వలె వదరుతున్నావు. ఏది పత్రిక ఏదో ఉందన్నావు, బయటికి తీయి అన్నాడు. దాసుడైన నీకు పత్రంతో పని ఏమిటి అని ఆ వృద్ధుడు దిగ్గును లేచి దూరంగా పోతుండగా సుందరుడు విచలితుడై వెంబడించి అతని పైకి లంఘించి ఆ పత్రికను బలాత్కారంగా లాక్కొని చదివి కోపం మీరగా దానిని ముక్కలుగా చేసి చింపివేశాడు. అంతటా ఆ వృద్ధుడు పొలికే కేకలు పెడుతూ, ఓ విద్వాంసులారా, చూసారా ఇతని దుష్టతనం? మీరందరూ కళ్ళప్పగించుకొని నోళ్లు వెళ్ళబెట్టుకొని ఇలా చూస్తున్నారా? న్యాయం ఏదో అన్యాయం ఏదో ఇతని చర్య వలన ఏమోగునో మీరే నిర్ణయించండి. వీడు గర్వంతో చేసిన ఈ పని వలన నాకు ఇతడు దాసుడగుట అనివార్యం అని చెప్పకనే చెబుతున్నట్లు ఉంది కదా అని ఆక్రోశిస్తున్న వృద్ధుని మాటలు విని ఆ సభ అంతా సంభ్రాంతమైనది. కొంతసేపటికి సద్దుమణిగిన తర్వాత వ్యాహార దక్షులైన పెద్దలు నరసింహవర్మ చేత ప్రేరేపించబడి వృద్ధునితో, ఆర్య, తమకు వ్యవహారం ఉంటే వేరొక చోటను పరిష్కరించుకునటం మంచిది అనగానే వృద్ధుడు, ఇక్కడ వ్యవహారవేత్తలు సహృదయులు కారు. ఇక్కడి నుండి మేము పావనమైన నవనీతపురమును ఆశ్రయిస్తాము అని అక్కడికి వెళ్ళి పెద్దలను సంప్రదించాడు. వారు అతనిని శాంతవాక్ తో స్వాంతపరిచి, నీవు వృద్ధుడవు, వ్యవహార జ్ఞానుని వలె మాట్లాడుతున్నావు. మరి శాస్త్రంలో అమ్ముటకు గాని కొనుటకు గాని బ్రాహ్మణుడు తగడని చెప్పబడింది కదా. మార్గాయసము చేత గాని భ్రాంతి చేత గాని వార్ధక్యం చేత గాని నీ ఆరోపణలను దయచేసి ఆపి ఇక ఇవన్నీ ఆపి నీవు వెళ్ళవచ్చును అని అన్నారు.
అప్పుడు నరసింహప్రభువు వృద్ధుని పట్ల క్షమ వహించి సుందరునితో, సకల విద్యా సారంగత్వం చేత గురువుగా ప్రకాశించే నీవు ఈ వృద్ధుని వాక్యమునకు కోపించుట తగదు అన్నాడు. అప్పుడు వృద్ధుడు అది తనను విద్వేషించినట్లుగానే భావించి, దాసులందు నాకు కోపతాపములు ఏమీ లేవు సుమీ, నా దాసులైనా పాటించవలసిన ముఖ్య లక్షణం ఇదే అని తెలియవలెను. ఈ వాదములు దేనికి? నా వద్ద మూల శాసనమే ఉంది. ఇంతకు ముందు అతను చింపింది దీని నకలు మాత్రమే అని అనగా, అది విన్న జటిలుడు, దాసుడు ఎవడోయ్, భ్రాంతుడైన ముదుసలి వాగుడుతో ఏమి పని? ఇంతకు ముందే రాజు జనులు అతని మాటలను లెక్క చేయక ఏదో వృద్ధుడు పోనిమ్మని క్షమించారు కదా, అతనిని సాగనంపి మరలా లగ్న విషయమే శ్రద్ధ వహిద్దాము అన్నాడు. వృద్ధుడు అంతటా వీరావేశంతో, ఏమి ఈ దేశం ఇంత అరాచకమైనదా? ఇక్కడ సజ్జనులే లేరా? నా దాసుని ఇతరులు లొంగ తీసుకుంటున్నారా? సుందరా, నిజం చెప్పరా, నిర్భయంగా ఈ జనులందరి ఎదుట నీవు నా దాసుడివే అని నిశ్చయంగా ప్రకటింపుము అన్నాడు ఆ వృద్ధుడు. సుందర దాస్యపత్రము శివ సాక్షాత్కారము తర్వాయి భాగంలో తెలుసుకుందాము.